పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఈ మధ్య చూశాను నేను. ఇది మన యోగి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ లాగా రౌడీలను అణిచేస్తామని. ఎక్కడ వీళ్ళు రౌడీలను అణుస్తుంది ఎక్కడ మేము చూస్తాం. వీళ్ళు అణుస్తుంది ఎవరినాయంటే ఒకప్పుడు ఎర్రకండో వేసుకున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎర్రకండో వేసుకున్నాడని అణుస్తున్నాడు ఈయన. మరి ఇదేమి పరకాయ ప్రవేశం చేసినట్టుగా సనాతన ధర్మం పేరుతో పడిపోయాడు ఇప్పుడు. అంటే ఈ విధంగా అప్పటికప్పుడు రంగులు మార్చి ఆ పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఊహించలేదు. చంద్రబాబు గారు అంటే ఆయనకి పదవి లేకపోతే అధికారమో లేకపోతే కొన్ని ప్రత్యేక కారణాలు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేస్తున్నాడు. రెండోది, ఇవాళ చంద్రబాబు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఎవరైనా చూడండి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పొజిషన్ అండ్ అపోజిషన్ అన్ని పార్టీలు కూడా ఎన్డీఏకి ప్రత్యక్షంగాను లేకపోతే పరోక్షంగాను. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రత్యక్షంగా ఉంటే పరోక్షంగా రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది. అంటే ఏమి సంకేతం ఇది అంటే భయానో నయానో అణుస్తున్నారు కేంద్రంలో వాళ్ళు. నిరంకుశత్వ పాలనని తీసుకొచ్చి లేకపోతే లోపలేస్తాం, లేకపోతే బెయిల్ రాని దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్. బెయిల్ రాకుండా కేసులు అట్లా చూపెడుతూ మెడ మీద కత్తి పెట్టి లొంగ తీసుకునే పద్ధతి రాజకీయ పార్టీలు చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలను కూడా ఆ పద్ధతుల్లోనే ప్రశ్నించేవాడిని చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రశ్నించేవాళ్ళు లేకుండా చేస్తూ అడవుల్ని కార్పొరేట్లు దారాదత్తం చేస్తున్నారు. ఆరావళి అనే పర్వత శ్రేణి దాదాపు 200 కోట్ల సంవత్సరాలది. ఆరబ్ గోస్వామి అని ఉంటాడు ఒక ఆయన, ఏది బాగా ఇంగ్లీషు అర్నబ్ గోస్వామి యాంకర్, ఎప్పుడు బీజేపీకి స్టాంచ్ సపోర్ట్. ఆయన చెప్తున్నాడు నరేంద్ర మోడీ వయసు అంతా, బీజేపీ వాళ్ళ వయసు అంతా, ఎన్ని 100 కోట్ల పర్వత శ్రేణి అది. దాన్ని అమ్మే హక్కు మీకు ఎవరిచ్చారు? దాన్ని ఏదో టెక్నికల్ రీజన్ తీసుకొచ్చి అది ఆ పర్వత శ్రేణి కిందకి రాదు కాబట్టి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేయటం. లక్షల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని మావోయిస్టుల పేరుతో చంపుతున్నారు. ఇంకా వాళ్ళ సపోర్ట్ మాట్లాడిన వాళ్ళని అర్బన్ నక్సలైట్ పేరు. అసలు దీన్ని ఎవరు ప్రశ్నించాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీలు అన్ని త్యాగాలతో సంపాదించుకుందో మీకు తెలుసు. దాన్ని కూడా క్లవర్గా దాన్ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే త్రిపుల్ పేరుతో మెడికల్ కాలేజీ. ఇలా ఇక దీన్ని ప్రశ్నించే ఒక ఐడియాలజీ కావాలి. ఉంటే ఈ దేశంలో 2 ఐడియాలజీస్ ఉంటాయి. ఒకటేమో పెట్టుబడిదారీ ఐడియాలజీ. పెట్టుబడిదారీ ఐడియాలజీలో అన్నీ కలిసి ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మతోన్మాదం ఉంటుంది, లేకపోతే హిందుత్వం ఉంటుంది, లేకపోతే అన్నీ ఉంటాయి. మరొకటి దాన్ని వ్యతిరేకించే ఐడియాలజీ సోషలిస్ట్ ఐడియాలజీ. అందుకని సోషలిస్ట్ ఐడియాలజీ అనేది ఈ భావజాలం ఇది నిరంతరం ప్రజల కోసం కొనసాగుతూనే ఉండాలి. కమ్యూనిస్టులు లేకపోతే ఇవన్నీ ఎవరు ప్రశ్నిస్తారు? కమ్యూనిస్టులు లేకపోతే ఈ పేదవాడి తరఫున ఎవరు పోట్లాడతారు? కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఈ పేదవాడి తరఫున ఎవరు సంఘాలు పెడతారు? కార్మికులు కానీ వీళ్ళందరి తరఫున. అందువలన ఇవాళ అటువంటి మహత్తరమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీని మరింతగా విస్తరింపజేసుకునే క్రమంలో, ఆ భావజాలాన్ని మరింత విస్తరింపజేసుకునే క్రమంలో పెద్ద 5 లక్షల మందితో ఖమ్మంలో మేము బహిరంగ సభ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏపీలో నాకు చాలా సంతోషం అనిపించింది. పెద్ద ఎత్తున వేలాది మంది కదలడానికి ట్రైన్స్ కూడా మాట్లాడుతున్నారు. అంటే మేము ఎలక్షన్లో గెలవలేకపోవచ్చు, కానీ ప్రభావితం. ఇంతకుముందు మా రామకృష్ణ గారు ఉన్నారు, రోజు ఆ గవర్నమెంట్ చేసే తప్పులన్నింటిమే పడితే అది ఇంకోటికి ఉపయోగం జరుగుతుంది. మాకు ఇప్పుడు ఇమీడియట్గా ఉపయోగం మా ఈశ్వరయ్య గారు కూడా ఉండొచ్చు ఇప్పుడు సెక్రటరీ. ఈ గవర్నమెంట్ చేసే తప్పులని మా బాధ్యత అది. అసలు సిసలైన కమ్యూనిస్టులు, అసలు సిసలైన ప్రతిపక్ష పాత్ర వహిస్తాం. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టడం, ఎత్తి చూపటం అనేది కమ్యూనిస్టులుగా మా బాధ్యత. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఉపయోగించుకోవడానికి మెయిన్ అపోజిషన్ సిద్ధంగా ఉంటుంది. మా టర్న్ ఎప్పుడు వస్తుంది అనే దానికోసమే మేము ప్రయత్నం. ఎప్పుడు వస్తుంది, ఇవాళ రేపు మేము చెప్పలేము. అంతిమంగా ఇందా నేను చెప్పినట్టుగా పెట్టుబడిదారీ భావజాలానికి ఆపోజిట్ ఏమిటాయంటే సోషలిస్ట్ భావజాలం. ఇవాళ రేపు అనేది లేదు. సిద్ధాంతం నమ్మిన వాళ్ళు మా పెద్దలందరూ నమ్మారు. మహామౌలు కూడా కమ్యూనిస్టులుగానే జీవించారు. వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. ఇంకా మా సహచరులు ఇంకా ఉన్నారు, మా పిల్లలు ఇంకా పెరుగుతూ ఉన్నారు. అందువలన కమ్యూనిజం అనేది అజరామరం, అమరత్వం, దీనికి మరణం లేదు. మనిషి ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు. ప్రశ్నించేవాడు ఉన్నంతకాలం వాడంతా కమ్యూనిస్టులే.
వాడు ఎర్రజెండాను పట్టుకోవాల్సిన పని లేదు. అందుకని ప్రశ్నను చంపలేరు, ప్రశ్నించేవాడిని చంపలేరు, ప్రశ్నించే భావజాలాన్ని చంపలేరు అని రుజువు చేసే క్రమంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ, మీరు కూడా పాత్రికేయ మిత్రులు కూడా నేను కోరుతున్నాను, ఆ రోజు సరదాగా రండి అందరూ అక్కడికి. మీరు చూస్తారు ఖమ్మం రావాలని మీకు కూడా ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. మాజీ జర్నలిస్ట్ బేసికల్గా నేను జర్నలిస్టే.